హాయ్ అండి. నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. ఎస్‌వి, ఎన్‌పి క్యాండిడేట్స్ మళ్ళీ ఈ ఇళ్లలో ఉండడం, పాకీ పనులని చెప్పారు. నేను కూడా పని చేస్తానండి. నేను కూడా ఆ కాలేజీకి సంబంధించిన అమ్మాయినే. అండ్ నేను పిల్లల్ని చూసుకుంటాను యాస్ ఎ బేబీ సిట్టర్. నేనెప్పుడు బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదండి దాని గురించి. ఎందుకంటే హార్డ్ వర్క్. నథింగ్ కమ్స్ ఫర్ ఈజీ. ఇంకొకటేంటంటే నేను యూఎస్ వచ్చేటప్పుడే నాకు లిటరల్లీ తెలుసు మా అమ్మ, నాన్న నాతో పాటు రారు అనేసి. రేపు నాకు పెళ్ళైనా కానీ, లేకపోతే ఇంకేమన్నా ఇక్కడైతే నాతో పాటు ఎవరుండరండి చూసుకోవడానికి. నేను చూసుకోవాలి. ఐ హావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేనేదైతే చేస్తున్నానో ఐ ఫీల్ ఇట్ యాస్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా బక్స్ అన్నారు. ఒక రూమ్‌లో గొర్రెల మందలన్నారు. గొర్రెల మందలు కాదండి. వాళ్ళు నా ఫ్రెండ్స్. మేమందరం కలిసి ఉంటున్నాము. మేము చేసే ఎంజాయ్‌మెంట్ కానీ, ఎనీథింగ్ నాకు లిటరల్లీ కొన్ని కొన్ని గంటలైనా కానీ, నిమిషాలన్నా కానీ, ఒక డే అయినా కానీ, నేను నా పేరెంట్స్‌ని మర్చిపోయేలాగా చేస్తుంది. ఒక నిమిషం అలాగా, అరే! నేను అంత దూరంగా లేను. ఇక్కడ నేను అందరితో పాటు ఉన్నాను అనుకోడానికి. నా ఫ్రెండ్స్ ముందు పోలిస్తే ఆ బగ్స్ అనేది నథింగ్ అండి. చాలా చిన్నది. నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. యాహ్! అండ్ స్టూడెంట్ లైఫ్ మళ్ళీ రాదు కదండీ! అంటే నేనిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్వరు కూడా బ్యాడ్‌గా ఫీల్ అవ్వట్లేదు. నేను యాస్ ఎ గర్ల్‌గా చెప్తున్నాను. ఎందుకు గర్ల్ అని మెన్షన్ చేస్తున్నా అంటే, యాహ్! బాయ్స్ హార్డ్ వర్క్ అది ఇది ఉంటుంది అంటారు. ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ నేను ఒప్పుకుంటాను బాయ్స్. వాళ్ళు చేస్తారు. దే మైట్ ఫీల్ ఆర్ నాట్. నేను యాస్ ఎ గర్ల్‌గా చెప్తున్నాను. ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. నథింగ్ కమ్స్ ఈజీలీ. వి కేమ్ హియర్ టు ఫైట్ అండ్ వి ఆర్ ఫైటింగ్. థాంక్ యూ.